మహాభారతం 71 సైంధవుడి సంహారానికై అర్జునుడి ప్రతిజ్ఞ. అభిమన్యుడు యుద్ధంలో వీరమరణాన్ని పొందినట్టుగా తెలుసుకున్న అర్జునుడు నిర్ఘాంతపోతాడు. మహావీరుడైన అభిమన్యుడి మరణాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతాడు. పద్మవ్యూహంలోకి అభిమన్యుడిని ఒంటరిగా ఎలా వదిలేశారని ధర్మరాజును అడుగుతాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించిన తరువాత తాము కూడా లోపలికి వెడదామని అనుకున్నామని, అయితే సైంధవుడు తమని అడ్డుకున్నాడని ధర్మరాజు చెబుతాడు. యుద్ధంలో అభిమన్యుడు ఒంటరిగానే ఎంతోమందిని మట్టుబెట్టిన విషయాన్ని గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఎప్పుడూ ఎంతో చురుకుగా ఉండే అభిమన్యుడు నిర్జీవంగా ఉండటాన్ని అర్జునుడు చూడలేకపోతాడు. అతని శరీరానికైన గాయాలు చూసి అర్జునుడు తట్టుకోలేకపోతాడు. పరమశివుడిని గురించి కఠోర తపస్సు చేసి సంపాదించిన పాశుపతం, వరుణదేవుడు అందించిన గాంధీవం, ఇంద్రాది దేవతలు ప్రసాదించిన అనేక దివ్యాస్త్రాలు ఉండి కూడా తన కుమారుడిని కాపాడుకోలేకపోయినందుకు అర్జునుడు కుమిలిపోతాడు. తన కుమారుడే లేని నాడు తాను ఇక ఎవరి గురించి యుద్ధం చేయాలని ఆవేదన చెందుతాడు. కృష్ణుడు అతణ్ణి ఊరడించానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు. యుద్ధంలో అభిమన్యుడు ధర్మబద్ధంగా హతుడు కాలేదని దుర్యోధనుడు, కర్ణుడు మొదలైనవారు అతణ్ణి ఒంటరిని చేసి అధర్మంగా ప్రాణాలు తీశారని ధర్మరాజు చెబుతాడు. ఆ మాట వినగానే అర్జునుడు మరింతగా తల్లడిల్లిపోతాడు. అభిమన్యుడిని కాపాడుకోలేకపోయినందుకు ధర్మరాజు, భీమ, నకుల సహదేవులు కూడా దుఃఖిస్తారు. అభిమన్యుడి భార్య ఉత్తర గర్భవతిగా ఉండగా ఈ సంఘటన జరగడం వాళ్లని మానసికంగా మరింత బాధపెడుతుంది. జరిగిన దారుణానికి దుర్యోధనుడు, కర్ణుడు ఎంతవరకు కారకులో, సైంధవుడు కూడా అంతే కారకుడనే అభిప్రాయాన్ని ధర్మరాజు వ్యక్తం చేస్తాడు. గతంలో సైంధవుడు ద్రౌపది విషయంలో అసభ్యంగా ప్రవర్తించినా క్షమించి వదిలేస్తే ఈ రోజున తన కొడుకునే పొట్టనబెట్టుకున్నాడని అర్జునుడు వేదన చెందుతాడు. తన కుమారుడిని నిరాయుధుడిని చేసి, నిస్సహాయుడిని చేసి, యుద్ధ నియమాలను ఉల్లంఘించి ప్రాణాలు తీయడం పట్ల అర్జునుడు తీవ్రమైన ఆగ్రహావేశాలకు లోనవుతాడు. ఇందుకు ప్రథమ కారకుడైన సైంధవుడిని రేపు సూర్యాస్తమయం నాటికి సంహరిస్తానని, అలా చేయలేకపోతే తాను అగ్నిప్రవేశం చేస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు.